ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇది ఒక పెద్ద పరీక్ష. ఒక్కసారి నా మాట వినమ్మా. ఊహించని రాజవైభోగం నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. మనం ఎప్పుడూ కూడా బాబాగారిని అంటిపెట్టుకొని ఉంటాం. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా బాబా ముందు కూర్చొని చెప్పుకుంటాం. ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి అన్నది బాబాగారు ఏదో ఒక రూపంలో మనకు సమాధానం అయితే ఇస్తూ ఉంటారు. మరి ఈరోజు కూడా మన జీవితంలో రాబోతున్న ఆ పరీక్ష, లేదా ఈరోజు మనం అనుభవిస్తున్న కష్టానికి ఆ పరీక్ష ఏ విధంగా మనం నెగ్గాలి అంటే, ఆ కష్టం నుండి మనం ఎలా బయటపడాలి అనే దానికి బాబాగారు ఒక చిన్న కథ రూపంలో ఆ సందేశం ఇవ్వబోతున్నారండి. ఒకానొకప్పుడు కంసారాజ్యాన్ని వీరసింహ అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు ప్రతి సంవత్సరం యుద్ధ నైపుణ్యానికి సంబంధించిన పోటీలను నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ దేశంలో ఉన్న యువత చాలామంది ఆ పోటీలలో పాల్గొనేవారు. ఈ సంవత్సరం కూడా రాజుగారు నిర్వహించిన అన్ని పోటీలలో నెగ్గి విజేతగా నిలబడిన గోపాలవర్మకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది అని అక్కడున్న మంత్రి అంటాడు. గోపాలవర్మ ఆ బహుమతులు తీసుకుని తన స్నేహితుడితో కలిసి తిరుగు ప్రయాణం అవుతాడు. చూసావరా, నేను ఆ రాజుగారు నిర్వహించిన పోటీలలో పాల్గొంటాను అంటే మన ఊర్లో వారే నన్ను చూసి నవ్వారు. ఇప్పుడు చూడు, ఇప్పుడు విజేతగా నిలిచి మన ఊరికే గర్వకారణమయ్యాను. పైగా నా పేదరికం పోయి బోలెడంత డబ్బు కూడా బహుమతిగా పొందాను. ఇక ఈ డబ్బుతో నేను సుఖంగా జీవిస్తాను. నువ్వు గెలుస్తావని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదురా. కానీ మన యుద్ధ విద్యలు నేర్పిన గురువుగారికి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తాడు. మన ఊర్లో వారు కూడా నిన్ను గౌరవించడం మొదలు పెడతారు అని తన స్నేహితుడు చెప్తాడు. గురువుగారు అందరితో పాటు నాకు నేర్పారు. నా ప్రతిభ వల్ల మాత్రమే నేను ఈ పోటీలలో నెగ్గగలిగాను. నువ్వు ఇంత గర్వంగా మాట్లాడడం మంచిది కాదురా. విద్య నేర్పిన గురువు దగ్గరికి వెళ్ళి పోటీలలో విజేతగా నిలిచానని చెప్పే బాధ్యత నీకుంది. నా మాట విని ఒక్కసారి గురువుగారి దగ్గరికి వెళదాం పదా. నువ్వు అంతగా చెప్తుంటే ఒకసారి వెళ్ళాలని ఉంది. మా ఇంటికి వెళ్ళిన తర్వాత వెళదాం. ఈ చెట్టు క్రింద కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత వెళదాం. అదిగో ఆ చెట్టుకు చాలా పళ్ళున్నాయి. నేను వాటిని కోసుకుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడు చెట్టెక్కే అవసరం ఏముందిరా? కాస్త ఆగు. ఒక విల్లును తయారు చేస్తాను. ఆ బాణాలతో కొడతాను. నువ్వు వాటిని కింద నుండి పట్టుకో చాలు. ఒక విల్లుని తయారు చేసి బాణాలతో చెట్టుకున్న కాయలను కొడతాడు గోపాలవర్మ. శబాష్, నీ గురి తప్పదురా గోపాల. విల్లు విద్యలలో నిన్ను మించిన వారు ఎవరూ ఉండరు. ఇక చాలు, ఇప్పటికే చాలా కాయలు కొట్టాను. వీటితో మన ఆకలి తీరిపోతుంది కదా. ఆ చెట్టు కింద కూర్చొని తిందాం. అలా వాళ్ళిద్దరూ ఆ చెట్టు క్రింద కూర్చుని పళ్ళు తింటూ ఉంటారు. ఇంతలో అటుగా ఒక వృద్ధుడు 3 పెట్టెలు భుజం మీద పెట్టుకుని అటుగా వస్తూ ఉంటాడు. అటు చూడ్రా, ఆ ముసలాయన ఆ పెట్టెలను మోయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో. వాటితో ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాల్సి ఉందో. మన దగ్గర చాలా పళ్ళు ఉన్నాయి కదా. అర్థమైంది. ఆ ముసలాయనను ఈ చెట్టు క్రింద కాసేపు విశ్రాంతి తీసుకుని కొన్ని పళ్ళు తిని వెళ్ళమని చెప్పు అని అంటాడు. అప్పుడు తన స్నేహితుడు, తాత, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. కొంచెం సేపు ఆ చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకోండి రండి. అవును నాయనా, ఈ పెట్టెలను మోసుకుంటూ ఇంత దూరం వచ్చేసరికి నా ఓపిక అయిపోయింది. పద, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళతాను. ఇదిగో తాత, ఈ పళ్ళు తిను, కొంచెం బలం వస్తుంది. అన్నట్టు ఎక్కడికి వెళుతున్నారు? నాయనా, ఒక రాజకార్యం మీద వెళుతున్నాను. అది మీకు చెప్పలేనయ్యా. అంత రహస్యమా? ఆ పెట్టెలో దాగి ఉందా? సరే, ఇక మేము వెళుతున్నాము. మీరు కావాలంటే ఇక్కడున్న మిగిలిన పళ్ళు తిని ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. ఇక్కడికి తూర్పుగా మేము వెళుతున్నాము. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. నేను కూడా మీతో పాటే వస్తాను. నేను కూడా తూర్పుకు ప్రయాణం చేయవలసి ఉంది. మీరు ఈ 3 పెట్టెలను కాస్త నా భుజం మీద పెట్టండి. ఓరి నాయనా, ఇంత బరువున్నాయేంటి? తాత,
వీటిని ఒక్కడివే ఇంత దూరం నుండి మోసుకుని వస్తున్నావా? నీకు చాలా ఓపిక ఎక్కువ తాత. అవును నాయనా, నాకు బాగా భుజం నొప్పి వస్తుంది. నాకొక సాయం చేసి పెడతారా? ఇందులో ఎవరైనా ఒక పెట్టెని మోసుకుని రాగలరా? ఊరికే మోయనవసరం లేదులే. మీకు 10 బంగారు నాణ్యాలిస్తాను. ఏమంటారు? నీ డబ్బుల గురించి కాదు గాని నువ్వు ఇంత బరువు మోయలేవని నీకు సాయం చేయాలనిపిస్తుంది అని గోపాలవర్మ అంటాడు. ఏది? ఒక పెట్టె నేను మోస్తాను, ఒకటి నా భుజం మీద ఎక్కించరా సీను. సీను ఒక పెట్టె గోపాలవర్మ భుజం మీదకు ఎక్కిస్తాడు. అలా ఒక పెట్టెను మోసుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత, అవును తాత, ఇందులో ఏముంది? ఏంటి? మీకు మా మీద నమ్మకం ఉంటేనే చెప్పండి, లేకుంటే లేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. మీకు చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నువ్వు మోస్తున్న పెట్టెలో 50,000 రాగి నాణ్యాలున్నాయి. అమ్మో! 50,000 రాగి నాణ్యాలే? ఇంత విలువైనవి ఎవరి సాయం లేకుండా ఒక్కడివే మోసుకుని వెళుతున్నావు. మీ బంధువులు ఎవరినైనా నీకు సాయంగా తీసుకురావచ్చుగా. నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు నాయనా. నేను ఒంటరిని. ఏ పనైనా నేను ఒక్కడినే చేసుకోవాలి. తప్పదు. హా, బాగానే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే ఇప్పటికే 70 సంవత్సరాలు దాటినట్టున్నారు. ఇంత సొమ్ము తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? దీనికి చాలా పెద్ద కథే ఉంది నాయనా. కానీ సమయం వచ్చినప్పుడు అది మీకు చెబుతాను. అబ్బా! ఈ సెలయేరు దాటకుండా వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఇక్కడ కనీసం ఒక చిన్న పడవ కూడా ఉండదు. అవును నాయనా, ఇంత బరువుతో నేను ఈ సెలయేరును దాటలేను. నాకు మరొకరు చిన్న సాయం చేయండి. కావాలంటే నేను మరో 20 బంగారు నాణ్యాలిస్తాను. ఈ 2 పెట్టెలలో ఒకదాన్ని మీరు మోసుకుంటూ వస్తారా? దాందేముంది, నేను ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా, సాయం చేసి పెడతాన్లే. నాకు ఒక పెట్టె ఇవ్వు తాత. అలా రెండవ పెట్టెను సీనుకి ఇచ్చి కొంత దూరం నడుచుకుంటూ వెళతారు. అప్పుడు మనసులో సీను ఇలా అనుకుంటాడు. ఏంటిది ఇంత బరువుంది? ఇందులో ఏమున్నాయి తాత? ఇందులో 50,000 వెండి నాణ్యాలున్నాయి నాయనా. వీటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అక్కడకు చేరవేయాలి. అమ్మో! రాగి కాసులే చాలా ఉన్నాయి అనుకుంటే 50,000 వెండి నాణ్యాలా? ఇంత విలువైనవి ఒక్కడివే మోసుకెళ్తున్నావా? అప్పుడు గోపాలవర్మ ఇలా అంటాడు. బాగా దాహం వేస్తుంది. ఆ పెట్టెలను దించి అక్కడ కొన్ని నీళ్లు త్రాగుదామా? నాకు దాహంగా ఉంది. ఇక్కడున్న చెరువులో నీళ్లు త్రాగి వెళదాం. తాత, నువ్వు కూడా కొద్ది నీళ్లు త్రాగి కొంతసేపు విశ్రాంతి తీసుకో. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి కదా. అలా తాత అక్కడున్న చెరువులో నీళ్లు త్రాగడానికి వెళతాడు. చూడ్రా సీను, ఈ 2 పెట్టెలలోనూ ఒక దాంట్లో రాగి నాణ్యాలు, మరొక దాంట్లో వెండి నాణ్యాలు నిండుగా ఉన్నాయి. అంటే తాత మోస్తున్న పెట్టెలో తప్పకుండా బంగారు నాణ్యాలుంటాయి. అయ్యుండొచ్చు. అంత విలువైనవి ఒక్కడే మోసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. ఏంటో ఈ తాతకు ఇంత ధైర్యం. దారిలో దొంగలు ఎవరైనా అడ్డగించి వీటిని దోచుకొని పోతే ఈ ముసలాయన ఏం చేయగలడు? అదేరా నేను నీకు చెప్పబోయేది. చూడు, ఆ 3 పెట్టెలలో బంగారం ఉంది, 3వ పెట్టెలో బంగారం ఉంది అని తేలితే మనం ఆ 3వ పెట్టెను దోచుకొని పోవాలి. అదే గనక మనం చేయగలిగితే ఇక జీవితాంతం ఆ డబ్బుతో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. మనల్ని నమ్మి అంత విలువైనవి మనకు ఇస్తే అలా మోసం చేయడం మంచిది కాదురా. చూడరా, ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోతాం. ఒకసారి ఆలోచించు. బాబు, ఇక బయలుదేరి వెళదామా? ఇక చాలా దూరం ప్రయాణం చేయాలి కదా. హాహా, వస్తున్నాం తాత. చూడ్రా సీను, మళ్ళీ ఆ ముసలోడు వెళ్ళిన తర్వాత మనం ఏమీ చేయలేము. తర్వాత ఆలోచిద్దాం. ముందు పద. అందులో బంగారం ఉంటే కదా నువ్వు చెప్పేది జరిగేది. తాత, నువ్వు ఆ పెట్టె మోసి మోసి బాగా అలసిపోయినట్టున్నావు చూడు. మొత్తంగా మాకు 50 బంగారు నాణ్యాలు ఇవ్వండి. ఆ 3వ పెట్టె కూడా మేమే మోస్తాము. ఎంత మంచివాడివయ్యా నువ్వు. 50 బంగారు నాణ్యాలు ఇవ్వడానికి నాకు సమ్మతమే. ఈ పెట్టెను కూడా నువ్వే మోయి బాబు. నేను నీతో ఎలా చెప్పాలా అనుకుంటున్నాను. మీరే నాకు సాయం చేస్తాను అన్నారు. చాలా సంతోషం బాబు. ఆ విధంగా గోపాలవర్మ 2 పెట్టెలను ఎత్తుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. సాయంత్రం సమయం అవుతుంది. సమయం అయ్యేటట్టుంది తాత. నువ్వు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నేను రాజధానికి దగ్గరలో ఉన్న ఓడరేవు దగ్గరికి వెళ్ళాలి బాబు. మేము వెళ్ళేది కూడా అక్కడికే తాత. కానీ ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. ఇంత రాత్రివేళ ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఏం చేద్దాం మరి? చేసేదేముంది నాయనా? ఎంత దూరం వెళ్ళగలం?
అంత దూరం వెళదాం. ఆ తర్వాత ఎక్కడైనా బస చేసి మళ్ళీ ఉదయం ప్రయాణం కొనసాగిద్దాం. మీరు ఓడరేవు వరకు తోడు వస్తాను అంటున్నారు. అందరం కలిసే వెళదాం. అలా కొంత దూరం ప్రయాణం చేసేసరికి రాత్రి సమయం పూర్తిగా అవుతుంది. ఇక ఈ రాత్రి వేళ ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఈ ప్రదేశం విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉంది. ఇక్కడ ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని ఉదయం ప్రయాణం కొనసాగిద్దాం. సరే నాయనా. తాత, ఈ పళ్ళు కాస్త తిని విశ్రాంతి తీసుకుందాం. ఆ పెట్టెలు ఇక్కడ జాగ్రత్తగా పెట్టండి. అవును తాత, ఈ మూడవ పెట్టె కూడా చాలా బరువుగా ఉంది. ఇందులో ఏముంది తాత? ఆ మూడవ పెట్టెలో 50,000 బంగారు నాణ్యాలున్నాయి. నాయనా, మీరు సాయం చేయబట్టే ఇంత దూరం వాటిని మోసుకుని రాగలిగాను. లేకపోతే దారిలో ఎక్కడో ఒక చోట ఆగిపోయేవాడిని. మీకు చాలా కృతజ్ఞతలయ్యా. దాందేముందిలే తాత. ఇదిగో ఈ పళ్ళు తిను, కాస్త విశ్రాంతి తీసుకో. మేమిద్దరం వెళ్ళి ఆ దగ్గర ఉన్న కొలనులో ఏదైనా చేప దొరుకుతుందేమో తీసుకుని వస్తా. అవునా, నాకు చేపల కూరంటే చాలా ఇష్టం. వెళ్ళి పట్టుకురండి. అలా తాతను అక్కడ కూర్చోబెట్టి వెళతారు. ఆ మూడవ పెట్టెలో బంగారు నాణ్యాలు ఉంటాయని చెప్పాను కదరా, అలాగే ఉన్నాయి చూడు. ఇప్పుడేం చేద్దాం? ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు. అవును, కానీ మనల్ని నమ్మిన ఆ తాతను మోసం చేయడం నాకు ఇష్టం లేదురా. నువ్వేమో నన్ను ఇబ్బంది పెడుతున్నావు. చూడు సీను, ఆలోచించు. ఈ ముసలాయన నిద్రపోతున్న సమయంలో మనం ఆ 3 పెట్టెలను పట్టుకుని వెళదాం. అసలు మనం ఈ ముసలాయన దగ్గర ఉన్నట్టు ఎవరూ మనల్ని చూడలేదు కదా. ఒకవేళ ముసలోడు లేచినా మనల్ని ఎదుర్కొనే శక్తి కూడా లేదు. చూడు, మళ్ళీ చెబుతున్నా, ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. సరే, నువ్వు అన్నట్టే చేద్దాం. ముందు చేపను పట్టుకొని తీసుకెళ్దాం. ముసలోడికి చేపంటే చాలా ఇష్టం అన్నాడు కదా. అమ్మయ్య, ఇప్పుడు దారిలోకి వచ్చావు. సరే పద. అలా చేపలను వండి తాతకు ఇస్తారు. ముగ్గురు కలిసి తిన్న తర్వాత, నాయనా, ఈ పెట్టెలను కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను ఉదయం నుండి ప్రయాణం చేసి బాగా అలసిపోయాను. కాస్త కునుకు తీస్తాను. మళ్ళీ ఉదయం లేచి చాలా దూరం ప్రయాణం చేయాలి కదా. నువ్వు వాటి గురించి మర్చిపో తాత. వాటిని మా సొంత పెట్టెలలాగా చూసుకుంటాం. నువ్వు ప్రశాంతంగా పడుకో. మీలాంటి మంచి మనుషులు నాకు తోడుగా రావటం నా అదృష్టం. సీను, ఆ ముసలోడు నిద్రలోకి జారుకున్నాడురా. సరే, నేను ఒక పెట్టె మాత్రమే మోయగలను. మిగిలిన 2 నువ్వే మోయి. అబ్బా, ఎంత బరువున్నాయిరా. ఆ ముసలోడు చాలా బలమైన వాడే. ఈ 3 పెట్టెలు ఒక్కడే మోసుకుని వచ్చాడంటే మాటలా. 2 పెట్టెలను మోయలేకపోతున్నాను. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, ఒరేయ్, మన ఊరి దగ్గరికి వచ్చేశాంరా. ఈ పెట్టెలను దించు. వాటిలో ఉన్నవి 2 భాగాలుగా చేసి ఎవరి భాగం వారు ఇంటికి తీసుకెళ్దాం. మళ్ళీ ఉదయం అయ్యిందంటే ఎవరైనా చూస్తారు. అవును, ఆ పెట్టెలు దించు. మొత్తం అన్నీ తీసి చూద్దాం. ఒరే, ఈ పెట్టెలో ఉన్నవి రాళ్ళురా. ఉండు, నా దగ్గర ఉన్న పెట్టెలను కూడా తెరిచి చూస్తాను. ఇందులో కూడా రాళ్లే ఉన్నాయిరా. ఆ ముసలివాడికి పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఈ 3 పెట్టెలలో రాళ్లు నింపుకొని ఇంత బరువుని మోసుకొని వస్తున్నాడు. పిచ్చి ముసలివాడికి కాదురా, మనకు. ఇంత పెద్ద మెలక పెడతాడని అనుకోలేదు కదా. ఆ ముసలివాడి పని పడదాం పదా. అలా వాళ్ళిద్దరూ తాత దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు. కానీ అక్కడ ఆ వృద్ధుడు కనబడడు. ఎంత మోసం చేశావురా ముసలోడా. అయితే మేము దొంగతనం చేస్తామని నీకు ముందే తెలుసన్నమాట. మనల్ని పిచ్చోళ్లను చేసి ఎటో వెళ్ళిపోయాడు. ఇంత అడవిలో ఎక్కడ వెతుకుతాం? కానీ పద, ఇంటికి వెళదాం. అలా వారు ఇంటికి చేరుకుంటారు. సంవత్సర కాలం గడుస్తుంది. ఒకరోజు ఆ ఊర్లో దండోర వేయిస్తారు. ఇందు మూలంగా రాజ్య ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన రాజుగారు ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే యుద్ధ విద్యల పోటీలు మన రాజధానిలో ఆట స్థలంలో నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తిగా ఉన్న యువకులు పోటీలకు హాజరు కావలసింది. గుర్తుపెట్టుకోండి, యువకుల వయసు 25 సంవత్సరాలకు మించి ఉండకూడదు అని తెలియజేయడమైనది. ఆ ప్రకటన విన్న చాలా మంది యువకులు పోటీకి వస్తారు. వారితో పాటే గోపాలవర్మ కూడా పోటీలకు వస్తాడు. అన్ని పోటీలలో గోపాలవర్మతో పాటు శంకరుడు అనే యువకుడు కూడా సమ ఉజ్జీగా నిలుస్తాడు. బళా యువకులారా, బళా. మీ ఇద్దరి పోరాటం చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఇప్పటి నుండి 3 పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి 2 మీ ఇద్దరికి మల్ల యుద్ధం పోటీ, ఇంకొకటి కత్తి ప్రదర్శన పోటీల్లో పాల్గొనవలసి ఉంటుంది. విజేతగా నిలిచిన వారు నాతో విల్లు విద్యలో పోటీ పడవలసి ఉంటుంది. ఇది ఏంటి, రాజుగారితో కత్తి యుద్ధం అనేది పోయిన సంవత్సరం నిర్వహించలేదు కదా, కొత్తగా పెట్టినట్టున్నారు. ఎన్ని పోటీలు నిర్వహించినా చివరికి విజేతగా నిలిచేది నువ్వేరా గోపాల. ధైర్యంగా ఎదుర్కో. అలా చివరికి మిగిలిన గోపాలకు శంకరుడుకు మొదటిగా
మల్ల యుద్ధం పోటీ నిర్వహిస్తారు. ఏంట్రా నువ్వు నా సంగతి చూసేది, ఇప్పుడు చూడు అని గోపాల్ అంటాడు. శంకరుడు ఇలా అంటాడు, ఏంట్రా నువ్వు చూసేది, దిమ్మ తిరిగిందా అంటూ శంకరుడు ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకు కింద పడిపోతాడు గోపాలవర్మ. అయితే నా దెబ్బ చూడరా గోపాలవర్మ కొట్టబోతున్నాడు అని చెప్పి శంకరుడు తప్పించుకుని ఇంకో దెబ్బ కొడతాడు. మళ్ళీ గోపాలవర్మ కింద పడిపోతాడు. ఇక ఈ పోరాటం ఆపండి, ఈ మల్ల యుద్ధంలో శంకరుడిని విజేతగా ప్రకటిస్తున్నాను అని రాజంటాడు. కొంత విరామం తర్వాత వీళ్ళిద్దరి మధ్య కత్తి యుద్ధం ప్రారంభిద్దాం. ఆ విధంగా కొంత విరామం తర్వాత ఇద్దరి మధ్య కత్తి యుద్ధం మొదలు పెడతారు. కొంత సమయం పోరాడిన తర్వాత శంకరుడు ఇలా అంటాడు, నువ్వు నేర్చుకున్న గురువుగారి దగ్గరే నేను కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాను. నాకు అసలు ఈ పోటీల్లో పాల్గొనే ఉద్దేశమే లేదు. కేవలం నిన్ను ఓడించడానికి వచ్చాను. నన్ను ఓడించడానికి వచ్చావా? నీకు నాకు మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? నిన్ను ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదే. నువ్వు పోయినసారి విజేతగా గెలిచి ఒక్కసారి కూడా గురువుగారి దగ్గరికి మర్యాదపూర్వకంగా వచ్చిందే లేదు. అంతా నీ ప్రతిభ వల్లే గెలిచానని గర్వం ప్రదర్శిస్తున్నావు. అందుకే నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. ఆ విధంగా కత్తి యుద్ధంలో కూడా శంకరుడే గెలుస్తారు. బళా యువకుడా బళా, పోయినసారి విజేత మీద ఈసారి విజేతగా నిలిచావు. ఇప్పటికే 2 పోటీల్లో విజేతగా నిలిచావు. మిగిలిందల్లా నాతో విల్లు విద్యలో పాల్గొనాలి. చూడు, ఇక్కడ లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. వాటిని ఎవరైతే ఛేదిస్తారో వారే విజేత. అందుకు సిద్ధంగా ఉన్నావా? శంకరుడు, నేను సిద్ధంగా ఉన్నాను మహారాజా. కానీ మీ మీద పోటీ పడాలని కాదు, నా విద్యలను మీకు ప్రదర్శించాలన్నదే నా ఉద్దేశం. అయితే సరే, పోటీ మొదలు పెడదామా? అలా మొదలైన విలువిద్య ప్రదర్శనలో రాజుతో సరి సమానంగా శంకరుడు కూడా లక్ష్యాలను ఛేదిస్తాడు. బళా యువకుడా బళా, ఈ సంవత్సరం నిర్వహించిన పోటీలలో నిన్ను విజేతగా ప్రకటిస్తున్నాను. అలా విజేతగా నిలిచిన శంకరుడు రాజుగారు ఇచ్చిన కానుకలను తీసుకుని తన ఊరికి బయలుదేరే వెళుతూ ఉంటాడు. దారిలో శంకరుడికి 3 పెట్టెలను మోసుకుంటూ ఒక వృద్ధుడు కనిపిస్తాడు. అయ్యో తాత, ఇంత ఎండలో ఇంత బరువును ఒక్కడివే మోసుకుని వెళుతున్నావా? ఏది ఆ పెట్టెలను ఇవ్వు, నేను మోసుకుని వస్తాను. ఆ తాత ఇంతకు ముందు గోపాలవర్మకు చెప్పినట్టుగానే పెట్టెలలో రాగి, బంగారం, వెండి నాణ్యాలు ఉన్నాయని చెబుతాడు. అప్పటిలాగానే ఒక రాత్రి ఇద్దరూ కలిసి అడవిలో విశ్రాంతి తీసుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, తాత మీ గమ్యం వచ్చింది, ఇదిగో ఈ పెట్టెలు ఇక్కడ పెడుతున్నాను, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇదిగో బాబు, నీకు ఇవ్వవలసిన 50 బంగారు కాసులు. తాత, నా తృప్తి కోసం మీకు సాయం చేశానే గాని మీ దగ్గర డబ్బు ఆశించి కాదు. చూడండి, ఇంత విలువైన పెట్టెలు తీసుకెళ్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళిరండి. బళా యువకుడా బళా, నువ్వు నాకు బాగా నచ్చావు. నాకు సంతానం లేదు. ఈ రాజ్యానికి సరైన వారసుల కోసం గత 5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అందరూ నా దగ్గర ఉన్న డబ్బు దోచుకోవాలని దారిలో వారి స్వార్థ బుద్ధి ప్రదర్శిస్తూ నా నుండి లాభం పొందాలని చూశారు. కానీ నువ్వు మాత్రం నిస్వార్థంగా మారువేషంలో ఉన్న నాకు సహాయం చెయ్యాలి అనుకున్నావు. పైగా నేను నిర్వహించిన పోటీల్లో నువ్వు ఇప్పటికే వీరుడు అని నిరూపించుకున్నావు. కాబట్టి ఈ రాజ్యానికి రాజయ్యే అర్హత నీకు మాత్రమే ఉంది. అలా శంకరుడు రాజు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి ఆ రాజ్యానికి రాజవుతాడు. తర్వాత శంకరుడు గోపాలవర్మని పిలిచి జరిగినది వివరిస్తాడు. ఆ మాటలు విన్న తర్వాత గోపాలవర్మ చాలా చింతిస్తాడు. చేసిన తప్పుకి క్షమించమని అడిగి రాజపరివారంలోని బుద్ధిగా పనిచేసుకుంటూ బ్రతుకుతాడు. చూశారు కదా, దీన్ని బట్టి మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే, భగవంతుడు మనకున్న కష్టాలకు పెట్టే పరీక్షలు, ఆ పరీక్షల్లో మనం నెగ్గగలిగితేనే జీవితంలో ఆ భగవంతుడు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. జీవితంలో ఎన్ని లక్ష్యాలు ఉన్నా కూడా మన కష్టాన్ని మనం నమ్ముకొని ముందుకు వెళితే ఖచ్చితంగా మంచి స్థాయిలోనే మనం నిలబడగలుగుతాము. నీ కళ్ళ ముందుకు భగవంతుడు అన్నీ తీసుకొచ్చి పెడతాడు. మరి బాబా అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.